టీడీపీతో పొత్తు మీద ఎంతకాలం ఆధారపడగలుగుతారు ఎవరైనా? 2014లో పొత్తు వల్ల సీట్లు వచ్చాయి, 19లో పొత్తు లేక ఓట్లు రాలేదు, 24లో పొత్తుతో మళ్ళీ వచ్చాయి. అందుకే సొంతంగా ఎదగాలని బీజేపీ అయితే తన సొంత స్ట్రాటజీస్ అయితే రచిస్తుంది. మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, కాపు సామాజిక వర్గం, యూత్ ఓట్ బ్యాంకు కలిసి వస్తే బీజేపీకి చాలా లాభం జరుగుతుందని బీజేపీ అయితే భావిస్తుంది. ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మరి చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకురావడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లాస్ట్ ఇయర్ అందులో భాగంగానే పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు. అప్పుడప్పుడు కార్యక్రమాలకు పిలుస్తూనే ఉన్నారు. మన కిషన్ రెడ్డి గారి వేడుకలో కూడా చిరంజీవి గారిని కనిపించేలాగా ఆయన అయితే ఇన్వైట్ అయితే చేశారు. ఆయనకున్న ఇమేజ్ ని ఉపయోగించుకోవాలని బీజేపీ అయితే సర్వశక్తిలా ప్రయత్నిస్తుంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ డెసిషన్ అయినా ఎప్పుడైనా రావచ్చు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ చేసేయండి. చిరంజీవి గారు నిజంగానే రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారా? ఒకవేళ వస్తే బీజేపీ జెండా పట్టుకుంటారా? దానివల్ల ఏ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో? దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ అయితే చేసేయండి.